ఇదెట్లా న్యూడ్గా పరిగెత్తున్నారంట గైస్, న్యూడ్గా పరిగెత్తున్నారంట. కాండ్రకోట విన్నారు కదా, కాండ్రకోట చూశారు కదా. సో ఇదేంటి నిమ్మకాయ, ఇది కూడా మెత్తగుంది కిషోరు, మెత్తగుంది. ఏం పిండిలో చేసిండే నాకు దీంట్లో జ్యూస్ ఏంటది, చెట్ల సౌండ్. దాన్ని కలబెట్టాలకుపోయింది నా సౌండ్లు ఇవన్నీ. అన్ని సౌండ్లు వచ్చినాయి ఇంకా. కెమెరా మీద ఫోకస్ చేయించారు. ఇక్కడ మాత్రం పక్కా తీసుకోవాలి, ఇలాంటివి మళ్ళీ మనం ఎప్పుడు చూడలేము. అది మంత్రాలు చదువుతున్నారా, ఇక్కడ మంత్రాలు రా, పక్కా మంత్రాలు రా. ఎవరా నాకు పాడుకో. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది ఊగుతాను చూసా, ఇట్లా అట్లా మూవ్ అవుతాను. ఊగుతాను. దాడా దాడా వెజ్లో ఏం చేద్దాం, ఇది కట్టెత్తుకోరా, అది కాలు వస్తుంది. దానికి ఫస్ట్ బయట దూరంగా వచ్చారు. ఓపెన్ ప్లేస్, సౌండ్ వినిపిస్తుంది, హెవీ సౌండ్ రా, మొత్తం గాలి వస్తుంది. ఏందిరా చెట్టు ఇట్టుంది, ఏం చెట్టు రా ఇవి ఇట్లున్నాయి, దయ్యాల ఓడమాట చెట్టు. ఏమి అట్లా ఇదిగో పట్టుకో, ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి కదా ఖాళీగా. హలో గైస్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు చాలా డేంజరస్ వీడియో చేయబోతున్నా. నేను ఒక పర్సన్ నాకు కాల్ చేశారు. నేను నిన్న నుంచి పౌర్ణమి, నాకు తెలీదు. నాకు కాల్ చేసి బ్రో ఇట్లా క్షుద్ర పూజలు జరుగుతున్నాయి బ్రో ఈ చుట్టుపక్కల, 2-3 చోట్ల అగ్గి మంటిస్తూ ఎవరో నలుగురు ఫుల్ న్యూడ్గా తిరుగుతూ అన్నారంట. ఇక్కడ నుంచి బైక్లో అక్కడ మెయిన్ రోడ్ ఉంది, చూపిస్తాను మీకు. నాకు షివరింగ్ వస్తుంది. ఇంకా మీకు వీడియో చూశారు కదా, మేము వచ్చేటప్పుడు పిల్లి, ఆ వీడియో పెడుతున్నాను చూడండి గాయస్. మేము షూట్కి వెళ్తుండే, మా బండి మూలంగా, అంటే మేం కాదు గుద్దింది, మేము సడన్గా వచ్చి ఆ పక్కన ఆపడం వల్ల ఆ పిల్లి అడ్డం వచ్చింది. అది భయపడి మెయిన్ రోడ్కి వెళ్ళిపోయింది. మెయిన్ రోడ్ పోయిన సడన్గా వచ్చి ఒక బైక్ డాష్ ఇచ్చింది, రక్తం అంతా. ఇది దాని రక్తము, ఎంత బాధ వేసింది తెలుసా. నేనే పక్కకి తీసేసాను. చివరిలో కొన ప్రాణంతో కొట్టుకుంటానింది, చాలా బాధ వేసింది. ఈ షూట్కి వెళ్ళాలా వద్దని అనిపిస్తుంది. ఈరోజు పౌర్ణమి, పైగా అటు చూసారా ఎలా ఉన్నాడు సూర్యుడు అంత ఉన్నాడు. ఈరోజు పౌర్ణమి. ఇలా జరగడం నాకు ఒక అశుభంలాగా అనిపిస్తుంది. చూశారు కదా, సో అలా ఉంటుంది, అలా జరిగింది మాకు. అప్పటి నుంచి గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఏం జరుగుతుందో అనేసి నా నోట్లో కూడా మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో అని.
అది క్షుద్ర పూజలు చేశారంట. ఎక్కడెక్కడ ఏంటి స్పాట్ చెప్పారు. డైరెక్ట్ గేట్కి ఎదురుగా వెళ్ళమన్నారు. అండ్ దానికి లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి చూడండి బ్రో. ఎదురుగా కొంచెము ఒక 100 మీటర్స్, అది 100 మీటర్సా ఎంత అన్నారు, 100 అడుగులు, 100 అడుగులు నడిస్తే అది కనిపిస్తుంది బ్రో. 100% నేను చెప్తున్నా, వెతకండి. ఈ వీడియో మాత్రం ఈరోజే చేయండి అన్నారు. పౌర్ణమి అంట. తీసుకోరా ఏదో ఒకటి. ఓకే, తీసుకుంటావా? ఇది తీసుకుంటావా? కెమెరా తీసుకుంటా. నువ్వు చుట్టుపక్కల ఏదైనా ఎక్కడైనా చూడవచ్చు. ఇదైతే కంప్లీట్ ఓపెన్ గ్రౌండ్. అది ఓపెన్ గ్రౌండ్ కదా ఇది. ఇది కూడా అదేనా? అది కూడా తీసుకున్నారు. చూసారు కదా మూన్, చూడండి ఎట్లున్నారో. ఫుల్ ముందే ఒక్క నిమిషం ఉంది. మొత్తం అన్నీ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం చేయాలి. మొబైల్ తీసుకోవాలి. నాది రెగ్యులర్ సబ్స్క్రైబర్ బాయ్స్ అతను, లోకల్ అతను తిరుగుతుంది చూసి మరీ చెప్పాడు. క్యాండిల్స్ క్యాండిల్స్ పెడతారు కదా వాళ్ళు. వాళ్ళు పెట్టిరా? కొంచెం బ్లర్ ఉంటే నేను కెమెరా అటు షిఫ్ట్ చేస్తాను. స్ట్రైట్ కదా చెప్పింది. ఎన్ని అడుగులు వచ్చాను మర్చిపోయినా, అడగలేదు, నేను చదవలేదు, ఎంచుకోలేదు. కానీ ఇక్కడ క్షుద్ర పూజలు అంట క్రిస్టియన్స్ సమాధి కదా ఇది. క్రిస్టియన్స్ సమాధి కదా ఇది. వెయ్యి లైట్ పైకి. అదే ఎవరైనా వాటర్ బాటిల్ పెట్టింటారు. పక్కనేరా మొత్తం అదేనా శ్మశానం అది? అవును కదా, ఎప్పుడు చూపించింది అది. ఇదేం కదా బండలు. అది రిచర్స్ రా, రిచ్గా ఉండేవాళ్ళు. లైట్ ఎదురా, మొత్తం లైట్ ఎక్కడ? లేదు రెండు ఒకటే. ఇది ఫుల్ అయిపోయింది కదా, అందుకు ఆ ప్లేస్ కొత్తగా తీసుకున్నాను. రోడ్డు 100 అడుగులు వచ్చేసరికి అది నేను ఎస్టిమేషన్ చెప్పింది కదా, ఎస్టిమేషన్ చెప్పారా? ఇక్కడ ఏడాది శుద్ధ బదులు చేసినట్టు అనిపిస్తుంది కదా. నువ్వు అటు వెతుకు సన్నా కిషోరు, నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. ఏమంటే మామూలుగా శ్మశానాల్లో చాలా రేరు, అది కూడా క్రిస్టియన్స్ శ్మశానంలో ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. చెట్టు పడిపోయింది. సెటిల్మెంట్ వేసుకుంటాను. ఇక్కడ ఏందో ఉంది చూడరా, ఇక్కడ ఏంది? ఏముంది? ఏముందిరా?
వెనక్కి దూరం రా. ఏమది పసుపు నిద్ర కిషోరు. ఇదేట్రా ఏదైనా కట్టేసుకో. అమ్మో ఇక్కడ ఎందుకు పెట్టారా? చెట్టు కూడా దూరంగా ఉండాలి. అట్లే పెట్టారు. జాగ్రత్త. బాగా చూపి. నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయి? ఇదేంటి? నిమ్మకాయ. ఇది కూడా మెత్తగుంది కిషోరు, మెత్తగుంది. ఏం పిండిలో ఉంటుందా? చేసిండే నాకు ఏంటో ఏంటది? చెట్ల సౌండ్. దాన్ని కలబెట్టాలకు ఏంద్రా సౌండ్లు ఇవన్నీ? అన్ని సౌండ్లు వచ్చినాయి ఇంకా. కెమెరా మీద ఫోకస్ చేయండి హీరో. చూసాము ఇంకా ఇంతకీ ఎక్కడైనా ఉన్నాయో చూడదు. ఎవరు? సౌండ్ వచ్చినట్లుంది. ఏంద్రా గాలి? ఇప్పుడు ఇంట్లో గాలి వస్తుంది. రావడానికి ఏదైనా గాలి వస్తుంది. ఫస్ట్ బయట దూరంగా వచ్చారు. ఓపెన్ ప్లేస్. సౌండ్ వినిపిస్తుంది. హెవీ సౌండ్ రా, మొత్తం గాలి వస్తుంది. ఏందిరా చెట్టు ఇట్టుంది? ఏం చెట్టు రా ఇవి? ఇట్లున్నాయి దయ్యాల ఓడవమారి చెట్టు. ఏమి అట్లా వస్తాయి గాలి? ఊగుతుంది. సైడ్ అంతా ఓపెన్ ప్లేస్. ఎవరా లైట్ రా, చెట్టు పక్కన లైట్. మనిషి లాగుంది కదా అది. అవి ఇట్లాంటివా? ఓకే. ఎవరో గమనిస్తున్నారా? మనకి చూస్తున్నట్లే సౌండ్ వచ్చిందా కదా? ఎస్. ఎవరు? సైడ్ ఎవరో కఫరా. ఎవరు ఏం రావట్లా ఇక్కడికి. ఇంత మిడ్ నైట్ 11-12 గంటల్లో నేను ఇంకా ఎక్కడ నేను చూడాలి. అడగద్దామా? ఉందా? అది లేదు నాకు ఎక్కువ నాకు ఇక్కడ నొప్పి వస్తుందా? చాలా ఇక్కడ నొప్పి వస్తుంది లోపల. ఇదంతా ప్రామిస్ చెప్తున్నా, డాడీ మీద ఒట్టు, ఎంత నొప్పి వేస్తాను ఇక్కడ లోపల ఇట్లా పిండుతున్నట్టు. ముట్టుకున్నావేం దాన్ని ఇప్పుడు నువ్వు? లేదు, స్టిక్తో పట్టుకున్నా. ఎందుకు కదిలిందా?
సౌండ్ ఇక్కడ ఎవరు వస్తుంది సౌండ్. చెట్టు మీద టార్చ్ కాదు ఇది నా దగ్గర రే దూరంగా వచ్చారు అయితే ఏం చెట్టు అది ఇలా ఉంది? అదే చెట్టుని చూపిరా, మనం చెట్టుని చూడరా. అందుకేనా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆ చెట్టుని. ఏముంది చూడరా ఇది చెట్టు, ఎలా ఉంది అది? చూసావా? మరీ దగ్గరికి ఏం బాగుంది. చెట్టు ఉంది చెట్టు ఈ తలపైన ఎందుకు పెట్టారో అట్లా అర్థం కావట్లా. ఇతను తల ఇటు పక్క ఉంది అంటే ఇతను ఇక్కడ కూర్చున్నారా పక్కన ఇదో ఇదా పూలు అన్నీ వాడినారా, ఫ్లవర్స్ అన్నీ వాడినాడు. అదిగో ఫ్లవర్స్ అన్నీ వాడినాడు. కిషోర్ చేసింది ఇక్కడ కదా, ఇక్కడికి వచ్చి పెట్టాడు. ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు కదా. చేసింది ఇక్కడ చెట్టుకి ఎందుకు పెట్టాడు అని అర్థం కదా. నాకు ఈ క్షుద్రపూజల గురించి ఐడియా లేదు. మీకు ఎందుకు ఇలా చేశాడు, ఏం చేశాడని పురుగు చూడరా. పురుగు కిషోరా టార్చ్ పెట్టి పట్టుకో. ఏమంటే లైటింగ్ లేక ఆ కెమెరా తెచ్చింటే మనం ఇంకో లైట్ కూడా తెచ్చిండొచ్చు మనం. ఇక్కడ ఫోటో మాత్రం పక్కా తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ మనం ఎప్పుడు చూడలేం. అది మంత్రాలు చెబుతున్నారా, ఇక్కడ మంత్రాలు రా, పక్కా మంత్రాలు రా. ఎవరా నాకు పాడుకో. రెడీ ముందరా, దాని ముందర కొంచెం పైకి సైజ్గా చూడు. ఏమో దాక్కున్నట్టు తీసారా కదా. ఇది జూమ్ అవుట్ జూమ్ అవుట్ చాలా లేట్ అవుతుంది. పరిగెత్తరా ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఇది ఫినిష్ చేయకుండా వెళ్ళారా వీళ్ళు. గోడ కదా అది. అది కదా గోడ ముందర క్లాత్ లాగా అనిపించింది. అది ఇక్కడ మీ చెయ్యరా, చెల్లాను రా నాకు. పదండి సార్. ఇక్కడే రా, ఇక్కడే డౌన్లో ఇక్కడే కనబడింది. పూలమాల కాదు, ఇది కదా పూలమాల కాదు. ఎవడు దాక్కోను నేను ఇప్పటికి మాత్రం చూసాను కానీ. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళరు ఇది ఫినిష్ చేయకుండా. అది ఫినిషింగ్ కదా, అది రాళ్ళు వేస్తున్నారు పైన రా, చెట్టు మీద సౌండ్ రాళ్ళు వేస్తున్నారా. అవునా? ఎవరు ఎవరడా? మంత్రాలు చెప్తున్నారు. షిఫ్టింగ్ వచ్చేస్తున్నారు.
ఏయ్ ఏం చేస్తున్నా ఇక్కడ అటు తొంకొని చూస్తున్నారు కిషోర్ దర్రా జూమ్ రాదు ఈడే నీందిరా ఆ గోడ వెనకాలేరా జాలతో కొడుతున్నారా పక్క వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అదో ఊగుతాను చూసా ఇట్లా అట్లా మూవ్ అవుతాను ఊగుతాను దడా దడా ఎడ్జ్లో ఏం చేద్దాం ఇది కట్టెత్తుకో అది నీ చెయ్యి ఒకటి ఫ్రీ ఉంది కదా అది కట్టెత్తుకో పెద్ద కట్టెత్తుకో ఎవరు వచ్చినట్టు అనిపించరా నాకు వచ్చారా నువ్వు చెట్ల కిందకి పోతున్నారా పక్కనకి వచ్చారా చెట్లు దగ్గర పోతున్నా మరి రాళ్ళతో కొడుతున్నారా లేడు రాడా ఇంకో సైడ్ ఏమన్నా హెల్ప్ చేయన్నారా మన డైరెక్ట్ రావచ్చు కూడా చెప్పలేం చూడు జాగ్రత్త కాదురా వేరే సైడ్ నుంచి వచ్చేస్తే ఏం చేస్తారా పదా వేరే మనం గమనించాలి చుట్టుపక్కల పరిగెత్తున్న సౌండ్ వస్తాను అదో చూసారా అప్పుడు ఎగురుతానే దేన్నో డిస్టర్బ్ చేసినాడు పరిగెత్తున్నారా మనం వస్తున్నాం మనం పరిగెత్తున్నాక వాళ్ళు ఎవడక్కడ భయం వేస్తుంది అది రైల్తే రాత్రిలో కూడా కనిపించదు వాళ్ళు ఎంతో వేస్తున్నారు తెలియదు ఎందుకంటే దాని మీద అరే పాసరా ఫోకస్ పెట్టి ఇది ఒక టైప్లో కొత్తగా పెట్టారు తీసేయండి అనుకుంటా గైస్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు గైస్ 100% చూడు మనం లైట్ వల్ల రానిస్తాను అడిగిన లైట్ సిగ్నల్స్ వాళ్ళవి అవునా వాళ్ళ సిగ్నల్స్ అనుకుంటారు లైట్ వేయడం వల్ల కూడా కనిపిస్తానేమో లైట్ ఆపేసేది వద్దు ఆఫ్ చేస్తావా లైట్ ఆపేసి దానికి కనిపిద్దాం మళ్ళీ మస్తు లైటింగ్ తగ్గించి బ్రైట్నెస్ తగ్గించేసి తగ్గించి 1 పాయింట్ పెట్టేసి చాలా ఏమైందిరా ఏమైందిరా ఛార్జింగ్ అయిపోయిందిరా 1%కి వచ్చేసింది ఆ కెమెరాతో యూజ్ చేద్దామా దీనికి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా కానీ 2 కెమెరాలు ఇద్దరు ఉంటే ఇది ఉంటుంది అనేది పెట్టినా పట్టుకుంటావా అన్నీ నేను చెప్పుకుంటా నీ దగ్గర పట్టుకో మనకు కనబడింది ఈడ కదా పైన అక్కడి నుంచి చూసినాం లేదా ఇక్కడ ఓపెన్ ప్లేసా ఓపెన్ ప్లేస్ సైడ్ నుంచి వచ్చేసి ఉంటారు ఊర్లోకి వెళ్ళిపోతుంది కదా ఇది దారి అవును ఊర్లో వెళ్ళే దారి ఇది ఇదిగో దారి చేస్తున్నాం దారి ఉంటుంది కదా
ఇగో ఈడని ఇక్కడి నుంచి ఇక్కడ నీట్గా ఉందిరా ఇక్కడ. ఇక్కడి నుంచి దూకినారు చూడు, దాడి చూడు నీట్గా. అవును, అది కూడా అడుగులు దడ దడ, ఇవన్నీ అడుగులే కదా. ఏందా సౌండ్? ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు. అంతేనా? ఇదంతా అడవే కదా ఆ, గాయస్, ఇక్కడ అంతా చెట్లు గాయస్, ఇవంతా అడవిలే. ఇక్కడ పోతే వెళ్తే లోపలికి వెళ్ళామంటే మనము రావడానికి టైం పడుతుంది. ఎక్కడ ఉంటారో తెలీదు, డేట్ చేసి మాత్రం వెళ్ళకూడదు గాయస్. వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారో తెలీదు. మత్తు మందులు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. రెండు మూడు చోట్ల చేస్తా ఉన్నారు అన్న. నాకైతే ఒకటి కనబడింది. న్యూడ్గా పరిగెత్తున్నారంట గైస్, వాళ్ళు న్యూడ్గా పరిగెత్తున్నారంట. కాండ్రకోట విన్నారు కదా, కాండ్రకోట చూశారు కదా, సో ఆ టైప్లోనే ఇక్కడ కూడా క్షుద్ర పూజలు. ఈ శ్మశానం మాత్రం నన్ను వెంటాడుతుంది, నా ఛానల్ని మాత్రం బాగా వెంటాడుతుంది. మనం వాళ్ళు రావాలనుకుంటే వచ్చేస్తారు కదా, కొంచెంసేపు తర్వాత వస్తే మళ్ళీ వచ్చింటారా, వెళ్ళిపోయినట్లు ట్రై చేసి. ఆ పని చేద్దామా గైస్, మేము కాసేపు బయటికి వెళ్ళిపోతాము, వచ్చి చూస్తాం. ఓకేనా? 10-15 మినిట్స్ తర్వాత.